ఈటీవీ ఆధ్వర్యంలో సాయంత్రం నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఈటీవీ కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. సైన్స్ మధ్య కళాశాల వేదికగా జరిగే దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఈరోజు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు ఈ మరో కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే దీపారాధన కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఇక్కడ అనేక మంది మహిళలతో ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసంగా, అందులో ఈరోజు ఆదివారం పంచమి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. హరిహరులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం కలిగిన పురాణాలు కూడా చెప్తున్నాయి. అందులో ఇక్కడ ముత్తుకూరు సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో మత్స్య కళాశాల ఈ ప్రాంగణ మైదానంలో దాదాపు వందలాది మంది మహిళా భక్తులతో కలిసి ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలకి వేద పఠనం ఇసుకపల్లి వేద విద్యాపీఠానికి చెందిన బ్రహ్మశ్రీ దేవరకొండ నాగరాజ్ శర్మ అవధాని బృందం, ప్రధాన వేదిక నిర్వహణకు బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం, బ్రహ్మ శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ప్రవచనం, సూర్య అష్టోత్తరం. ఈ కార్యక్రమాలతో భక్తులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసంగా ఇక్కడ వేదిక కూడా సిద్ధమైంది. ఈ వేదిక మీద శివకేశవులు ఇద్దరు విగ్రహాలతో ఇక్కడ వేద పఠనంతో ఈ పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి. మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే కార్యక్రమానికి కూడా మహిళా భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే వీరందరూ కూడా పాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పాసులు ఉన్నవారిని ఈ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఈ వేద పఠన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మరికొందరు స్థానికంగా ఉండే నాయకులు కూడా వస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరికొందరు నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి పూజా సామాగ్రి కూడా ఇక్కడే భక్తులకి ఉచితంగా అందజేస్తారు. ఇక్కడ మహిళా భక్తులు కేవలం ఇక్కడ ప్రాంగణంలో కూర్చొని వేద పండితులు చెప్పే ఈ ప్రవచనాలు వింటూ ఈ పూజా కార్యక్రమాలు చేయడం అనేది ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరిగి, అందులో ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు పాటు కార్తీక మాసం ఈ పూజలు అనేవి జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈటీవీ ఆధ్వర్యంలో అనేక జిల్లా పట్టణ కేంద్రాలలో కూడా ఈ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి అనేక మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. దీనికి ఇక్కడ ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్ ఛానళ్ల ద్వారా కూడా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది. 6 నుంచి 8 వరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఈ దీపారాధన ఉత్సవంలో మహిళలు కూడా పాల్గొనేందుకు ఎంతోమంది కూడా తరలి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ముత్తుకూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.